ప్రకృతి వ్యవసాయం మీద ప్రేమతో భవిష్యత్ తరాలకు దేశీ విత్తనాలు అందించాలన్న ఏకైక లక్ష్యంతో చేస్తున్న ఒక ఉద్యోగాన్ని మానేసి పూర్తిగా ప్రకృతి వ్యవసాయానికి, విత్తన సేకరణకు, విత్తన సరఫరాకు పరిమితమైన రవి గారు మనతో ఉన్నారు. దార్లపూడి రవి గారు. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాం. రవి గారు చెప్తున్న సమాచారం ప్రకారం ఆయన 3000 రకాల విత్తనాలని ప్రిజర్వ్ చేసి పెట్టారు. అంటే ఆయన దగ్గర 3000 రకాల విత్తన బ్యాంక్ ఉంది. సో సాధారణంగా మనం దేశీ విత్తనాల బ్యాంక్ అనో, దేశీ విత్తనాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే మనం ఒరిస్సాను ఎగ్జాంపుల్గా చెప్తాం, ఎందుకంటే ఎక్కువ రకాల విత్తనాలు అక్కడ దొరుకుతాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనే, ఏపీలో ఉన్న శ్రీకాకుళంలోనే 3000 విత్తనాలను ప్రిజర్వ్ చేసిన ఒక రైతు, యాక్టివ్ రైతు, అదేవిధంగా విత్తన సేకరణ హాబీగా పెట్టుకున్న వ్యక్తి మనతోటే ఉన్నారంటే మనకు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. విత్తన సేకరణ గురించి, విత్తన సరఫరా గురించి, ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి ఆయన దగ్గర, ఏ రకాల విత్తనాలు ఉన్నాయి, సో ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత, ప్రత్యక్ష వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత ఆయన అనుభవాలు, ముఖ్యంగా ఇంకొకటి ఆర్ట్ ఆఫ్ లివింగ్, రవిశంకర్ గురూజీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫ్యాకల్టీగా కూడా ఉన్నారు ఆయన ఆ సంస్థలో. ఏపీకి కోఆర్డినేటర్గా ఉన్నారు, వ్యవసాయంలో శిక్షణ ఇచ్చే అంశానికి సంబంధించి. సో ఈ విషయాలన్నీ మనం రవి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. సార్ నమస్తే. నమస్తే. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. ఎందుకంటే నాకు ఎప్పుడు దేశీ విత్తనాలు 2-3 వార్తలు చేశాను నేను. దేశీ విత్తనాలు అనగానే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒడిశా ఇస్తారు. మీ దగ్గరకు వచ్చినాక తెలిసింది మీ దగ్గర 3000 రకాల విత్తనాలు ఉన్నాయని. సో ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇటువైపు ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత మీ అనుభవాలు, సో రైతుల నుంచి మీకు వస్తున్న సపోర్టు, ఆర్ట్ ఆఫ్ లివింగ్లో మీ ప్రయాణం, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాను. తప్పకుండా. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అంటే వెనుకబడిన జిల్లా అని ఒక పేరుంది. వెనుకబడిన జిల్లా అని కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో కానీ, లేకపోతే వ్యవసాయదారుల్లో కానీ, లేకపోతే స్పోర్ట్స్ విషయంలో తీసుకున్న, ఏ రంగంలో తీసుకున్న ప్రతి రంగంలో ఇక్కడ ఆరితేరినటువంటి మంచి కళాకారులు ఉన్నారు, అలాగే మంచి రైతులు ఉన్నారు, మంచి ఇన్నోవేటివ్ ఫార్మర్స్ అందరూ ఉన్నారు. అయితే వాళ్ళందరూ వెలుగులోకి రాలేదు. ఎందుకంటే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా పైన ఉన్నటువంటి రాష్ట్రాలు, దగ్గరగా ఉన్న రాష్ట్రాల్లోని, ఇంకెక్కడెక్కడెక్కడ మెయిన్ సిటీస్లోనే కవరేజ్ అన్నది ఉంటుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అనేసరికల్లా సరేలే శ్రీకాకుళం జిల్లా కదా అని ఒక చిన్న అసంతృప్తి ఉంటుంది. అవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా ఈరోజు మొత్తం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఆహార సమస్య. ఆహార సమస్యలో భాగంగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన భారతదేశం తీసుకుందాం, పక్క దేశాల గురించి మనకి ఎందుకంటే భారతదేశంలోకి వచ్చేసరికల్లా జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ మన భారతదేశంలోకి ఎంటర్ అయిపోయాయి. జెనెటికల్లీ మోడిఫైడ్, జీన్ మోడిఫైడ్. ఎప్పుడైతే జీన్ మోడిఫైడ్ సీడ్స్ అన్నది భారతదేశంలోకి ఎంటర్ అయిపోయో మనం నమ్మరగర్భంగా పడుకొని నా వరకు రాలేదులే అనుకొని చెప్పి అనుకున్నా సరే అవి ఆల్రెడీ మన ప్లేట్లోకి వచ్చాయి, కంచంలోకి వచ్చాయి. గ్రెయిన్స్ రూపంలో, ధాన్యం బియ్యం రూపంలో, కూరగాయల రూపంలో మన దగ్గరికి వచ్చేసి మన బాడీలోకి ఎంటర్ అయిపోయి వివిధ రకాలైన పేరు తెలియనటువంటి రోగాలతో సతమతమయ్యే పరిస్థితికి చేరిపోయాం. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి? సో నేను ఈ వైపుకు రావడానికి 2015 వరకు నేను ఒక కార్పొరేట్ సంస్థలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జాబ్ చేసుకుంటూ, జాబ్ విడిచిపెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇంకా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటుంది ఎవరంటే న్యూలీ మ్యారీడ్ కపుల్స్, సంతానలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక ఇండస్ట్రీలో పనిచేస్తే ఓవర్ హీట్ వల్ల అతనికి సరైనటువంటి సంతానం కలగకపోవడం, ఇంకా రకరకాల సమస్యలు, స్ట్రెస్, స్ట్రెయిన్, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటాం. నాకు అర్థమైంది ఏంటంటే ఆహారమే ఆరోగ్యం. ఇది రావడానికి గల కారణం చిన్నప్పుడు మా తాతగారు ఆయుర్వేద డాక్టర్, ఆయన బొబ్బిలి రాజావారి ఆస్థానంలో ప్రధాన వైద్యుడు, రాజవైద్యుడు అంటే ఇప్పుడు మా టెర్మినాలజీలో చెప్పండి స్పెషలిస్ట్. నాకు అతనితో ఉన్నటువంటి అనుబంధము, అతనితో ట్రావెల్ చేసినప్పుడు, అతనితో మాట్లాడుతుండగా నాకు తెలిసింది ఏంటంటే ఆహారమే ఆరోగ్యము, దాని ద్వారా మనం ముందుకెళ్ళాలి. అతని దగ్గరికి ఎవరైనా రోగులు వస్తే కౌన్సిలింగ్ ద్వారా తగ్గించడమే తప్ప ఎక్కువ మెడిసిన్స్ ఇవ్వకుండా ఉన్న
ఇంట్లో ఉన్నటువంటి పోపు డబ్బాల్లో ఉన్న సామాన్లతోటి ఆయన ఆరోగ్యం తగ్గించడం, మిగతావి కొన్ని చరక సంహిత అటువంటి మా గ్రంథాలు పఠించి అందులో ఉన్న కొన్ని మందులను ఇవ్వడం చేసేవారు. నేను ఆహారం ఆరోగ్యంలో భాగంగా ఫస్ట్ నాకు తెలిసింది ఏంటంటే ఒక్కొక్క రకమైనటువంటి హెల్త్ ప్రాబ్లంకి ఒక్కొక్క రకమైనటువంటి బియ్యం రకం ఉన్నాయనేది చాలా తక్కువ మందికి తెలుసు. డయాబెటిక్కి నవారా రైసు, క్యాన్సర్కి బ్లాక్ రైసు, ఫ్రీ డెలివరీ అవ్వడానికి కులాకార్ రైసు, బ్లడ్ ప్లేట్లెట్లు పడిపోతే రక్తశాలి రైసు, పిల్లల బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలంటే మైసూరు మల్లిగానే రైసు, ఇలా చెప్పుకుంటూ పోతే లాక్టింగ్ మదర్కి మిల్క్ ప్రొడక్షన్కి ఇప్పుడు చాలామంది హాస్పిటల్కి వెళ్ళి ఇలా మిల్క్ ప్రాబ్లం వచ్చింది పిల్లలకి ఇవ్వలేకపోతున్నాను అంటే ఆ మిల్క్ ప్రొడక్షన్ పెరగడానికి కూడా పూంగార్ అనే తమిళనాడు వెరైటీ ఉంది. అసలు లాక్టింగ్ కాదు, పిల్లలు పుట్టడానికి ఒక అద్భుతమైనటువంటి మాపిళ్ళే సాంబా అని ఒక 50 సంవత్సరాల క్రితమే ఉన్నది తమిళనాడులో. కొత్తగా పెళ్ళైన జంటలకే ఆ రైస్ తినిపించేవారు, 6 నెలల్లో కన్సీవ్ అయ్యేవారు, చక్కగా వాళ్ళ సంసారాలు చేసుకునేవారు. అంటే 25 నుంచి 30 సంవత్సరాల లోపు పెళ్ళి అయితే 30 సంవత్సరాలకి తల్లిదండ్రులుగా అయిపోయి వాళ్ళ పిల్లల్ని మళ్ళీ చదివించుకోవడానికి కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే మెయిన్ సమస్య. నేను దీనికి రావడానికి గల కారణం ముఖ్యంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థలో నేను న్యాచురల్ ఫార్మింగ్ అనే ఒక కోర్స్ని ఫస్ట్ నేను స్టడీ చేశాను. 2015లో నేను జాబ్ రిజైన్ చేసేసి మా ఇంటికి శ్రీకాకుళానికి రావడానికి గల కారణం మా పేరెంట్స్ ఏజ్డ్. నేను కంపల్సరీగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. నాకు 1996లో మ్యారేజ్ అయితే పిల్లలు లేకపోవడం వల్ల నేను 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా నేను తల్లిదండ్రులకు సేవ చేసుకుందాం, వాళ్ళే మాకు పిల్లలే మేమే వాళ్ళకి పిల్లలమైన ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నాకున్న 2 ఎకరాల వ్యవసాయ విస్తీర్ణాన్ని నేను కొద్దిగా న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామనే ఉద్దేశంతో చేస్తూనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలో నేను ఒక న్యాచురల్ ఫార్మింగ్ అనే కోర్స్ కంప్లీట్ చేశాను. నా పూర్తి స్టడీస్, నా పూర్తి కాన్సన్ట్రేషను, నా తలక అప్పటి వరకు నాకున్నటువంటి విజన్ మొత్తం మారిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే గురూజీ ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే జనరల్గా ఎవరైనా యోగా గురువులు యోగా చెప్తారు, ఇంకేదో చెప్తారు, XYZ చెప్తారు, లేదా మంచి ఆహారం తీసుకోమని చెప్తారు. కానీ గురూజీ ఇచ్చింది వ్యక్తి వికాసము, అలాగే మన సాంప్రదాయాలను కాపాడుకోవడము. ఇవి కాకుండా మనం చేసే ప్రతి వృత్తిలోని కూడా ఎదుటి వాళ్ళని ఆనందపరచడము, ఇలా ఎన్ని విధాలుగా చెప్పుకున్నా గురూజీ తక్కువే. అలాగే 180 దేశాల్లో గురూజీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థను స్థాపించి ప్రచారం చేస్తున్నారంటే ఇందులో పూర్తిగా మన కొద్ది ముందుకెళ్ళాలని గోపాలన్ అనే ఒక కోర్సు ఉంది. ఆవుల్ని ఎలా మనం పెంచాలి ఆర్ట్ ఆఫ్ లివింగ్లోనే, న్యాచురల్ ఫార్మింగ్, హోమ్ గార్డెనింగ్, కిడ్స్ హోమ్ గార్డెనింగ్, గోపాలన్, ఇలా 5-6 కోర్సులు కంప్లీట్ చేసినప్పటికీ నాకు అర్థమైంది మనం ఎటుపక్క ప్రయాణం చేస్తున్నామంటే ఒక బ్లైండ్గా ప్రయాణం చేస్తున్నాం. మార్కెట్లోకి వెళ్ళి మనకి నచ్చిన కొనుక్కొని వస్తున్నాం, అవి బాగున్నాయని మనం అనుకుంటున్నాం. కానీ అందులో ఆల్రెడీ 70 to 80% పెస్టిసైడ్స్ రెసిడ్యూస్ ఉన్నాయి ప్రతి గ్రెయిన్లోని. సో వీటిని ఎలాగ మనం అధిగమించాలి? వీటిని అధిగమించాలంటే ఏం చేయాలంటే ముందు సుస్థిరమైన వ్యవసాయ విధానాలను పాటించాలి, బ్యాక్ టు ది రూట్స్కి వెళ్ళాలి, ముందు మనం పాటించాలి. మన ఇల్లు మనం చక్కదిద్దుకోకుండా ఎదుటోడి చెప్పకూడదు. అందులో భాగంగానే 2015లో జాబ్ రిజైన్ చేసి ప్రత్యక్షమైనటువంటి వ్యవసాయంలోకి వచ్చి ఒక ఆవు తీసుకొని ఒంగోలు ఆవుని వ్యవసాయం స్టార్ట్ చేశాను. ఒక 80 సెంట్ల జాగాలో వరి రకాలు, మళ్ళీ కూరగాయ రకాలు వేసుకొని వాటిని డెవలప్ చేసుకుంటూ ముందుకు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన సమస్య అంటే విత్తనం. ఏం చేయాలి? విత్తనం ఏ విత్తనం వేస్తే ఒకటి సరిగ్గా మొలుస్తుందో ఒకటి మొలవద్దు, ఇది కూడా కాదు. అప్పుడు నా తాలూకా ఆలోచనలో భాగంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థ 2019లో విత్తన సదస్సు పెట్టారు. నేనే దానికి, అది బెంగళూరులో జరిగింది. విత్తన సదస్సు పెట్టమని నేనే వాళ్ళకి చిన్న ఆలోచన ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తే గురూజీ ఆ టీంతో మాట్లాడి ఒక ప్రోగ్రామ్ చేద్దాం, కరెక్టే, రైతులను కూడా మోటివేట్ చేద్దాం. అప్పుడు నా తాలూకు ఆలోచన భిన్నంగా చక్కగా 19 స్టేట్స్ నుంచి రకరకాలైన రైతులు 100 మంది వరకు వచ్చి 100 స్టాల్స్ పెట్టారు. అందులో రకరకాల విత్తనాలు కనబడ్డాయి. అందులో ముఖ్యమైనటువంటి ట్రైబల్ ఏరియా పాకెట్స్ నుంచి ఛత్తీస్గఢ్, దంతివాడ, షోలాపూర్, అలాగే మనకి అస్సాం, అలాగే నేపాల్, జార్ఖండ్, ఈ ఏరియాలో మీరు ఊహించినటువంటి వెరైటీ సీడ్స్ వచ్చాయి. రాజ్మా అనే ఒక చిన్న గింజ ఉంటుంది. ఆ రాజ్మా మనకు తెలిసి 2-3 రకాలు ఉంటాయి, కానీ 220 రకాలు ఉన్నాయి. టమాటా 30 రకాలు, బెండ 22 రకాలు, వంగ 30 రకాలు. ఏమిటి వైవిధ్యం అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే డ్రాట్ రెసిస్టెంట్ కొన్ని, వాటర్ ఉన్నా పెరిగేవి కొన్ని, వాటర్ లేకపోయినా పెరిగేవి కొన్ని, ఇలాగా
రెయిన్ ఫెడ్. రాజస్థాన్ వెరైటీ, ఎక్కువ వాటర్ ఉన్నటువంటి కేరళ తమిళనాడులో ఆ వెరైటీ, మధ్యస్థంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కొన్ని, మధ్యప్రదేశ్లో కొన్ని. ఈ విధంగా అన్ని రకాల ఏరియాలో భగవంతుడి సృష్టి ఏంటంటే ఏ ఏరియాలో అంటే డ్రాట్ రెసిస్టెంట్ వరి రకాలు ఉన్నాయి, డ్రాట్ రెసిస్టెంట్ కూరగాయ రకాలు ఉన్నాయి. వీటిని సమీకరించడం మొదలెట్టి ముఖ్యంగా నా కాన్సన్ట్రేషన్ ఏం చేశానంటే ట్రైబల్ ఏరియా పాకెట్స్ని పట్టుకున్నాను. ఎందుకు ట్రైబల్ ఏరియా పాకెట్స్లో ఎందుకు పెట్టుకోవాలంటే ట్రైబల్ ఏరియాలో అన్ని గుట్టలు, కొండలు, చిన్న చిన్న పర్వతాలు ఉంటాయి కాబట్టి అక్కడ తను ఏ విధంగా కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ వేయడు. కెమికల్ ఫెర్టిలైజర్స్ వేస్తే వాటికి కంపల్సరీగా వాటర్ రిసోర్స్ ఎక్కువ ఉండాలి. కానీ మనం ఉదాహరణకి మనం బిర్యానీ తిన్నాము, ఆ రోజంతా కొద్దిగా దప్పిగ్గా ఉంటుంది, వాటర్ తాగవలసి ఉంటుంది. అలాగే మొక్కకి డిఏపి రకరకాల ఎరువులు వేస్తారు, వేసినట్టు వాటర్ పెట్టకపోతే చనిపోతాయి అవి. సో రైతు అక్కడ ఎప్పుడు కూడా పొరపాటు చేయడు. ట్రైబల్ ఏరియాలో న్యాచురల్గా వర్షాధారంగా పండినటువంటి గ్రెయిన్స్ని పండించుకుంటాడు. మా మదర్ కూడా అప్పుడు నన్ను సరదాగా అనేది, నువ్వు కొండ ప్రాంతంలో ఉన్న ట్రైబల్లా తయారయ్యావు, అన్నీ ఒకే దగ్గర వేస్తున్నావు అంటే, లేదమ్మా మనం ఎలాగైతే స్నేహంగా ఉంటాం మొక్కలు కూడా స్నేహంగా ఉంటాయి. నీడనిచ్చే చెట్టు కింద నీడ కింద పెరిగే చెట్టు ఉండొచ్చు. ఈ విధంగా మనం పంటల్ని మనకు చూజ్ చేసుకోవచ్చు. దుంప జాతి కింద ఉంటే, తీగ జాతి పైన ఉంటే, మధ్యలో మామూలు జాతి ఉంటే, వీటన్నిటి మధ్యలోనేమో సాయిల్ కవర్ చేసే విధంగా ఆకుకూరలు వేసుకున్నా మొత్తం 5-6 రకాలు ఒకే దగ్గర వేసుకోవచ్చమ్మా అని చెప్తే, ఏదోరా నువ్వు చాలా బాగానే చేస్తున్నావు, సంతోషం అని చెప్పి మా ఇల్లు కూడా ఒక నందనవనంగా చేయడం చేసింది. అయితే ఈ విత్తనాల విషయంకి వచ్చేసరికల్లా ఏమైంది, కొన్ని మన ఏరియాకి సూట్ అవుతాయి, కొన్ని మనకి సూట్ అవ్వవు. ఎందుకు సూట్ కావంటే వాతావరణంలో ఉన్నటువంటి pH మీద ఆధారపడి ఉంటుంది, తేమ మీద ఆధారపడి ఉంటుంది. వాతావరణంలో ఉన్నటువంటి మనకి అగ్ని కత్తిర్లని, మన రోహిణి కత్తిర్లని, వీటిని తట్టుకొని ముందుకు సాగే కొన్ని సాయిల్ ఇంపార్టెంట్. ఆ సాయిల్లో కూడా కొన్ని బ్లాక్ కాటన్ సాయిల్ ఉంటాయి, కొన్ని రెడ్ సాయిల్ ఉంటాయి. రెడ్ సాయిల్, శాండీ సాయిల్ ఉంటే అందులో దుంప జాతి ఎక్కువ పెరుగుతాయి. ఈ విధంగా నేను కొన్నిటిని ఇక్కడ ప్రిజర్వ్ చేయను. చాలామందికి నేను 2-3 సందర్భాల్లో నేను నా దగ్గర 3600 విత్తనాలు ఉన్నాయని ఒక బెటర్ ఇండియా అనే ఛానల్, నార్మల్ ఛానల్లో చెప్పాను. ఆ బెటర్ ఇండియా ఛానల్ వాళ్ళు కార్పొరేట్ జాబ్ వదిలి 3600 విత్తనాలు సంరక్షిస్తున్నారు రవి గారు అని చెప్పారు. మనమే చేయలేదు, ఆయన దగ్గర అన్ని ఎలాగ ఉంటాయని. మీరు పొరపాటు పడుతున్నారు. 3600 విత్తనాలని నేను సంరక్షించడం అంటే నేను అందరికీ పంచుతానని చెప్పడంలే, వాటిని కలెక్ట్ చేయడము. మళ్ళీ ఔత్సాహిక రైతులు ఎవరు ఉంటారో ఆ ఉండి వ్యవసాయం చేసే రైతులకే నేను ఆ విత్తనాలను ఇచ్చి మళ్ళీ డబుల్ ఆఫ్ ది సీడ్ తీసుకోవడం మొదలెడుతున్నాను. మీకు నాకున్న స్థలం చాలదు కాబట్టి కొన్ని ఇంట్లో పెడతాము, కొన్ని 2.5 ఎకరాల విస్తీర్ణం మా సొంత పొలంలో పెడతాము. అవి కాకుండా కూడా ఔత్సాహిక రైతుని నేను భాస్కర సహజ మరియు సేంద్రియ ఉత్పత్తులు, అలాగే ఫార్మర్స్ సర్వీస్ సొసైటీ అని ఒక సొసైటీని స్థాపించి అందులో 300 మంది రైతుల్ని 19 స్టేట్స్తో లింకేజ్ చేసుకుని నేను ఒక గ్రూప్ తయారు చేసుకున్నాను. వీళ్ళ సహాయ సహకారాలతో ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాకి కావాల్సినటువంటి సీడ్స్ని నేను తెచ్చుకొని వాళ్ళ దగ్గర కొన్ని ఉంచి నా దగ్గర కొన్ని వాళ్ళకి ఇచ్చి, ఈ విధంగా 3000కు పైగా నేను 3600 విత్తనాలు అక్షరాల వరి, కూరగాయలు, ఆకుకూరలు, మెడిసినల్ ప్లాంట్స్, నీడనిచ్చే ప్లాంట్స్, అటవీ జాతికి చెందినవి, ట్యూబర్స్ అంటే ముఖ్యంగా దుంప జాతికి చెందినవి 72 రకాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉండాలంటే అవ్వదు కదా. కాబట్టి నేను రైతులు సెలెక్ట్ చేసుకుని నా తోటి రైతులతో మమేకమై ఈ 3000 ప్రస్తుతానికి లైవ్లో 3000 ఉన్నాయి. కొన్ని అస్సాం నుంచి కొన్ని తెచ్చాం. ఈవెన్ ఇండోనేషియా జకార్తా నుంచి కూడా వరి రకం ఒకటి తెచ్చాం. ఎందుకు అంటే అవి కూడా మన కంట్రీ సీడే, అది దేశీ సీడే. ఎందుకంటే నా తాలూకా ఇన్నోవేషన్స్ నా స్నేహితులు కానీ మా రిలేషన్స్ ఎవరున్నా సరే వాళ్ళకి నేను చెప్తాను, మీరు ఏం వచ్చినా సరే నాకు ఏమి తేవద్దు, ఒక విత్తనం పట్టండి అని చెప్తాను. ఎందుకంటే విత్తనం మనకి అది రాను మనం దాని జీవితాన్ని మార్చేసే శక్తి దానికే ఉంది. సో ఈ విత్తనాలన్నీ సమకూర్చిన తర్వాత ఏం చేయాలా, వీటిని అందరికీ అందివ్వాలి. కాబట్టి సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూప్ అని ఒక సిటీసీ గ్రూప్ హైదరాబాద్ దగ్గర నుంచి ఉన్నారు, అలాగే విశాఖపట్నంలో ఉన్నారు, శ్రీకాకుళంలో ఉన్నారు. వీళ్ళందరికీ నేనేం చేస్తుంటానంటే అందులో ఔత్సాహికులు అందరికీ మనం ఇస్తే విత్తనం పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందులో ఇన్నోవేటివ్గా థాట్స్ ఉండి ఓపిక్గా ఉండే వాళ్ళకి నేను కొన్ని విత్తనాలు ఇవ్వడము, వాటిని మళ్ళీ డబుల్ ఆఫ్ ది సీడ్ తీసుకోవడము. ఏదైనా విత్తన సదస్సులు మేము ఇక్కడ సంత పెట్టాం, సిక్కోలు సంత అని ప్రతి 2వ ఆదివారం 4వ ఆదివారం సంత పెట్టాం. ఆ సంతలో కొన్ని విత్తనాలని నేను అందరికి అందించడము, కొన్ని కటింగ్స్ ఇవ్వడము, మొక్కలు ఇవ్వడము, నారు మొక్కలు ఇవ్వడము, ఇవన్నీ చేయడం వల్ల ఏముందంటే మనము సొసైటీకి పనికొచ్చే కార్యక్రమం ఏది చేసినా సరే అది ముందుకెళ్తుంది. ఈ ప్రయాణంలో భాగంగా మన స్కూల్ పిల్లల్ని నేను టార్గెట్ చేసుకొని
ప్రతి సంవత్సరం 1,00,000 నుంచి 1,50,000 సీడ్ బాల్స్ తయారు చేస్తున్నాను. సీడ్ బాల్స్. ఉదాహరణకి ఇక్కడ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కొన్ని విత్తనాలు. ఈ విత్తనాలు ఏంటంటే కొన్ని మనం ఇంట్లో ఏదైనా ఒక ఫ్రూట్ తెచ్చుకుంటాం, జామున్ తెచ్చుకుంటాం, అంటే నేరేడు పండు తెచ్చుకుంటాం, ఆ పిక్కల్ని తీసి పక్కన పెడతాం. అలాగే సీతాఫలం, కస్టర్డ్ యాపిల్ పక్కన పెడతాం, పనసకాయ పక్కన పెడతాం, ఈవెన్ మామిడి పళ్ళు తిన్నా సరే టెంకలన్నీ పక్కన పెడతాం. ఈ విధంగా నా స్నేహితులకి, నా తాలూకు ఇన్నోవేటివ్ ఫార్మర్స్కి, నా ఫ్రెండ్స్కి, నా దగ్గర ఉన్న నా అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మీరు ఎప్పుడు వచ్చినా సరే మీ ఇంట్లో తిన్న ఫ్రూట్ తాలూకా ఒక్క గింజనే నాకు తెచ్చి ఇచ్చేయండి. ఆ విధంగా కలెక్ట్ చేసినటువంటివి సండే పార్కులకు వెళ్ళి కొన్ని పడిపోయిన విత్తనాలు కలెక్ట్ చేస్తాను. ఇవన్నీ కూడా మే జూన్ లోపు స్కూల్ పిల్లలతోటి మేము విత్తన బంతులు తయారు చేపిస్తాం. వీటిని ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో జల్లాలి. ఎందుకంటే అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ అక్కడి నుంచి మన మైదాన ప్రదేశాలకి రావడానికి గల కారణం అక్కడ సరైనటువంటి ఆహారం లేకపోవడం. పక్షులు అయితే గూళ్ళు కట్టుకోవడానికి చెట్లు లేవు, మరి కోతులు కానీ మిగతా బర్డ్స్ కానీ కొన్నిటికి ఆ ఫ్రూట్స్ కావాలి. వాటిని డెవలప్ చేయాలంటే నదీ పరివాహక ప్రాంతాలు శ్రీకాకుళంలో 4 నదులు ఉన్నాయి. 1 నాగావళి, 2 వంశధార, 3 బాహుద, 4 మహేంద్ర తనయ, 4. ఈ 4 మా సరౌండింగ్స్ శ్రీకాకుళాన్ని కలుపుకొని వెళ్తుంటాయి కాబట్టి కొన్ని ఒరిస్సా నుంచి వచ్చేవి మహేంద్ర తనయ ఉంటుంది. వాటి పరివాహక ప్రాంతాలు ఈ రోజుకి కూడా నెమళ్ళు, లేళ్ళు కూడా మహేంద్ర తనయ రివర్ ఒడ్డుకి వస్తుంటాయి. సో నేను ఆ లోకల్ NGOs తోటి, లోకల్ ఫార్మర్స్ తోటి ఎప్పుడు పడితే అప్పుడు ఇంటరాక్ట్ అవుతుంటాను. ఈ విత్తనాలన్నీ అక్కడ జల్లుతుంటాం. ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా నాకు మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ అనే కోర్సుని నేను కాలేజెస్ టార్గెట్ చేసుకున్నా. అగ్రికల్చరల్ కాలేజెస్లో ఎవ్రీ ఇయర్ 3 కోర్సులు 4 కోర్సులు చేస్తాను. ఉత్కల్ యూనివర్సిటీ చేస్తాను, సెంచురీ యూనివర్సిటీ చేస్తాను, స్కై కాలేజ్ చేస్తాను, శ్రీ కింజరా పెరనాడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్, నైరా కాలేజ్ చేస్తాను. ఇవన్నీ అగ్రికల్చరల్ కాలేజ్ పిల్లలకి వాళ్ళు సైంటిఫిక్గా నేర్చుకుంటారు. కానీ శాస్త్రీయ పద్ధతిలో, మనం అనుకునే విధంగా శాస్త్రీయ పద్ధతిలో, మన పురాతన పద్ధతిలో న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేసేవారు, మనం విత్తనాలు మనం ఎలాగ చేసుకునేవాళ్ళు, మన ఎరువులు మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకునేవాళ్ళు, వీటన్నిటిని వాళ్ళకి 3 రోజులు శిక్షణ ఇవ్వడము. బయోడైవర్సిటీ అవేర్నెస్ క్యాంపెయిన్ అని, అంటే అసలు జీవ వైవిధ్యం ఎలా మారిపోయింది. ఒక 80 సంవత్సరాల క్రితం, ఒక 100 సంవత్సరాల క్రితం మనం ఎలాగైతే గ్రీన్ రెవల్యూషన్ ఎదుర్కొన్న తర్వాత విత్తనాలు అన్నీ కూడా ఎలా మారిపోయి, మన శాస్త్రవేత్తలు కానీ, అగ్రికల్చర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కానీ మనని ఏ విధంగా డైవర్షన్ దీనికి తీసుకెళ్ళిపోయి మన ఆరోగ్యాన్ని ఎలాగా మనం పోగొట్టుకున్నాం అనే విషయాల్ని పిల్లలకు ముందు అవగాహన కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఎందుకు వెళ్ళాలి అంటే, పిల్లలు ఇప్పుడు రైస్ ఎక్కడ దొరుకుతాయి అంటే, లేదా ఎక్కడ పండుతాయంటే చెట్టుకు పండుతాయి అంటున్నాడు. రైస్ అన్నది ఒక మొక్క లేకపోతే ఒక చిట్ట అన్నది కూడా తెలియని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు. అందుకోసం మనం ప్రతి నెలలో 2-3 కార్యక్రమాలు పిల్లల తాలూకా స్కూల్స్కి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఒక ½ అన్ అవర్ ఇంటరాక్షన్ చేసి కొన్ని విత్తనాలను వాళ్ళకి పరిచయం చేయడం, వాళ్ళకి ఆ విత్తనాన్ని స్పర్శ చేస్తే ఎలాగుంటుందని తెలియజేయడము. అలాగే సాయిల్ని వాళ్ళు టచ్ చేస్తే విత్తన బంతులు తయారు చేసేటప్పుడు ఆక్యుప్రెషర్ జరుగుతుంది. ఆక్యుప్రెషర్ జరగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. సో చిన్నప్పుడు మనం పిల్లలుగా ఉన్నప్పుడు చాలా కోతి కొమ్మ చాట్లని అవన్నీ ఆడుకునేవాళ్ళం. అప్పుడు మనకి చెప్పులు లేకుండా గెంతుకుని వెళ్ళిపోయేవాళ్ళం. మనకి ఆక్యుప్రెషర్ జరిగేది, మనకి ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ వచ్చేవి కావు. ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళు, చెప్పులు వేసుకుని బయటికి రా, మరి ఏ విధంగా బయట ఎక్కడ ఎక్కకు గెంతకు చేయకు అని చెప్తున్నామని ఒక రిస్ట్రిక్షన్లో, ఒక పంజరంలో ఉన్న ఫీల్డ్లో ఉన్నాడు అతను. వాటన్నిటిని మనం పక్క తీసుకెళ్లాలంటే పిల్లలకి అవగాహన కల్పించాలి, పెద్దవాళ్ళకి అవగాహన కల్పించాలి. ఇది ఒక మల్టిపుల్ ఛాలెంజ్ ఇష్యూస్తో ముందుకెళ్తున్నాము. అది ఒక్క మన గురూజీ రవిశంకర్ ఆశీస్సులతోటి మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. మా తల్లిదండ్రులు సహాయ సహకారాలు, మా స్నేహితులు కానీ మీలాంటి ఎంకరేజ్ చేసే ఛానల్స్ ఉండడం వల్ల మనం ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఇందులో ప్రతిఫలాపేక్ష ఏమీ లేదు. సర్వే జన సుఖనో భవంతు. ప్రతి సంవత్సరం మే 22వ తారీఖుని ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే జరుగుతుంది. దానికి గత 4 సంవత్సరాల నుంచి నాకు ఆహ్వానం వస్తున్నది. నేను నా దగ్గర ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అంటే మెడిసినల్ ప్లాంట్స్ కానీ, రేర్ వెరైటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ బ్లాక్ టర్మరిక్ ఉంది. ఈ బ్లాక్ టర్మరిక్ అన్నది ఏంటంటే మన క్యాన్సర్ మెడిసిన్. చాలా మందికి తెలియని విషయం అంటే క్యాన్సర్ అది తగ్గదని అనుకుంటారు. ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉంటే కళ్ళు మూసుకొని తగ్గించుకోవచ్చు. ప్రతి ఒక్కడి బాడీలో కూడా క్యాన్సర్ టిష్యూస్ ఉంటాయి. అవి మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం సమతుల్య ఆహారం అయితే అప్పుడప్పుడు బ్రౌన్ రైస్ తినాలి, బ్లాక్ రైస్ తినాలి, రెడ్ రైస్ తినాలి. అవి అన్నం రూపంలోనే కాకుండా ఇంకేదో ఒక రూపంలో, ఉప్మా, ఇడ్లీ ఏదో ఒక రూపంలో తినడం వల్ల దాంట్లో ఉన్నటువంటి పై లేయర్ మీద విటమిన్ B6, విటమిన్ B12, క్యాన్సర్ నిరోధించే శక్తి,
అలాగే 8% ఫైబర్, ఇవన్నీ ఉండడం వల్ల బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ కూడా కవర్ అయ్యేది. ఇప్పుడు ఈవెన్ బి కాంప్లెక్స్ కూడా మన టాబ్లెట్లు టానిక్ వాడవలసిన పరిస్థితికి వస్తుంది, తీసుకోవాల్సిన అవసరం వస్తున్నది. రానున్న రోజుల్లో ఆహారమే ఆరోగ్యం కాన్సెప్ట్ తోటి రైతులు కూడా ముందుకొచ్చి సేంద్రియ వ్యవసాయం చేసి వాళ్ళు పండించిన పంటలు కొంత వాళ్ళు తిని, ఎంతసేపు రైతు నాకు ఎంత దిగుబడి వస్తుంది, నాకు ఎంత డబ్బులు వస్తాయని ఆలోచిస్తున్నాడు, కానీ ఎంత రోగం తక్కువ మనం తగ్గించుకోగలుగుతామో మన దగ్గర ఉన్న ఉత్పత్తులు అనేది ఆలోచించుకోవాలి. రైతు మైండ్ సెట్ను కూడా మార్చుకొని ముందుకెళ్ళకపోతే రానున్న రోజుల్లో రైతు కొడుకు రైతు అవడం లేదు. అలాగే మన పిల్లలు కూడా అవగాహన లేమితో ముందుకెళ్తున్నారు. IIT చేయాలి అనే ఆలోచనతో ఉన్నారు. కానీ అగ్రికల్చర్ సైడ్ కూడా ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. గ్రెయిన్స్ మీద కానీ, సాయిల్ కన్జర్వేషన్ మీద కానీ, సీడ్ కన్జర్వేషన్ మీద కూడా చాలా చాలా విదేశాల నుంచి కూడా మనం సైంటిస్టులు తెచ్చుకునే పరిస్థితికి ఉన్నాం. అదే మన దగ్గర కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి వాటిని శ్రీ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కటక్లో, శ్రీ అగ్రికల్చర్ యూనివర్సిటీని వినియోగించుకోవాలి. సో ఇవన్నీ నేను చెప్పేది. మీ దగ్గర నుంచి ఇప్పుడు రైతులు అంటే అటు ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, సీడ్ తెప్పించుకోవాలంటే ఎట్లా? నా దగ్గర ఉన్న విత్తనాలు నేను కేజీలు టన్నులు ఇవ్వను. నేను ఇచ్చేది ఓన్లీ 10 నుంచి 20 ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెండ విత్తనం ఉంది, అది ఒక హెయిర్లూమ్ వెరైటీ. అంటే బెండ విత్తనాలు ఇక్కడ మన రైతు సోదరులు కానీ ఎవరైనా సరే అర్థం చేసుకోవాల్సింది, ఏ మొక్కకైతే ఆ మొక్క తాలూకా దాని తాలూకా కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే బెండ, బీర, టమాటా పట్టుకుంటే టమాటా వాసన రావాలి. అదేదో స్పాంజ్ మొక్కను పట్టుకున్నట్టు 15-20 రోజులు చెక్కు చెదరకుండా ఉంటున్నదంటే అది కెమికల్ వేసిందే. పూర్వం రోజుల్లో టమాటా పండు పట్టుకొని మనం తినేసి బయటకు వస్తే మా అమ్మగారు నువ్వు టమాటా తిన్నావని చెప్పేది. ఎందుకు? ఆ ఆరోమా, ఆ స్మెల్ వచ్చేది. ఇప్పుడు అవి లేదు. ఒకటి కంప్లీట్గా దాని నిండా జ్యూస్ ఉండేది, ఆ జ్యూస్ కూడా లేదు ఇప్పుడు. సో ఆ విధంగా మా దగ్గర ఉన్నటువంటి ఏ వెరైటీ, ఈవెన్ టర్మరిక్ తీసుకోండి, నా దగ్గర ఉన్నది కస్తూరి పసుపు. కస్తూరి పసుపు అంటే ఆరోమేటిక్గా మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. మీరు చిటికెడు పసుపు కానీ మీరు గోరువెచ్చని నీళ్ళు వేసుకొని తాగినా సరే మీ హెల్త్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. నా దగ్గర ఇప్పుడు రెడీగా నా దగ్గర ఒక 400 విత్తనాల వరకు కూరగాయలు, ఆకుకూరలు, వరి రకాలు ఉన్నాయి. మిగతావి షేడ్ అంటే నీడనిచ్చే చెట్లు, వనమూలికలు, ఆ విధంగా కొన్ని నేను మా వ్యవసాయ క్షేత్రంలో బార్డర్ క్రాప్స్ కింద వేసుకొని దాచుకున్నాను. కొంతమంది రైతులకి ఉంచుకున్నాను. ఛత్తీస్గఢ్ ఒక అతను రైతు ఉన్నాడు, షోలాపూర్లో ఒక రైతు ఉన్నాడు. వీళ్ళు ఏంటంటే నాకు ఎప్పుడు టచ్లో ఉంటారు. కనీసం 120 రకాల విత్తనాలు వాళ్ళు నాకు రెగ్యులర్గా ఇస్తుంటారు. సో నా దగ్గర నుంచి ఎవరైనా విత్తనం కావాలనుకుంటే వరి కానీ లేదా కూరగాయలు కానీ మంచి ఒక చిక్కుడు తీసుకుంటే 18 రకాల చిక్కుళ్ళు ఉన్నాయి నా దగ్గర. 2 గింజలు ఇచ్చినా సరే నాకు మళ్ళీ వాళ్ళు 4 గింజలు ఇస్తే చాలు. ఆ విధంగా కూడా నేను మీకు నా తాలూకు ఫోన్ నెంబరు భాస్కర దేశీ సీడ్ బ్యాంక్ అని నేను బ్యాంక్ పెట్టుకున్నాను. దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ కూడా తయారు చేస్తున్నాను. నేను అందులో సోషల్ మీడియాలో నేను పెద్దగా ఎక్కువగా ప్రచారం చేసుకోను. మీలాంటి మిత్రులు సహాయం చేసి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తే తప్పకుండా రైతులందరికీ పోస్టల్ ఛార్జీలు పెట్టుకుంటే తప్పకుండా నేను వాళ్ళకి ఇవి ఇస్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాను. ఎవరైనా నేను ఇవ్వలేను డబ్బులు ఇచ్చేస్తానన్నా సరే దాన్ని నామినల్ ఛార్జెస్ తీసుకుని మనము వాళ్ళకి విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇన్నోవేటివ్ ఫార్మర్స్కి ప్రాధాన్యత ఇస్తాం, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ దాని మీద పని చేస్తారు కాబట్టి. సో ఇన్నోవేటివ్ ఫార్మర్స్ కానీ ఔత్సాహిక రైతులు ముఖ్యంగా నేను ఇంకొక సలహా కూడా ఇచ్చాను. గృహిణులు ముందుకు రావాలి. ఇంట్లో బ్యాక్ యార్డ్ గార్డెన్లో కనీసం గ్రో బ్యాగుల్లోనైనా వాళ్ళ ఇంటికి కావాల్సినటువంటి కనీసం 3 రోజులకు సరిపడా ఆకుకూరల్ని పెంచుకోవాలి. ఆ ఆకుకూరల్లో కావాల్సినటువంటి పోషకాలు ఉంటాయి. ఆ విధంగా వాళ్ళకి కిట్ ఒక 18 రకాల విత్తనాల కిట్లు ఇప్పుడు మేము సప్లై చేస్తాము. ఇది మన దగ్గర భాస్కర దగ్గర నుంచి, భాస్కర సీడ్ బ్యాంక్. అది సుమారు 400 రూపాయలు కాస్ట్ ఉంటుంది, కానీ 200 రూపాయలకే మేము అది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు దాన్ని మళ్ళీ విత్తనాలుగా మార్చుకోవచ్చు. నా దగ్గర ఉన్న సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి విత్తనాలుగా మారుతాయి. జర్మినేషన్ ఉంది వాటికి 100% జర్మినేషన్లో 90% అబౌవ్ జర్మినేషన్ ఉంటుంది. అలాగే ఎవరైనా విత్తనాలు ఎక్సెస్ ఉంటే కూడా నేను తీసుకుంటాను. వాళ్ళకి డబ్బులు ఇచ్చే తీసుకుంటాను, ఎందుకంటే ఇది మరొకరికి ఉపయోగపడతాయి. వాళ్ళ దగ్గర ఊరికే ఉంటాయి కాబట్టి. ఈ విధంగా నేను నా నెంబరు, నా తాలూకా ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మీ నెంబరు, మీ డీటెయిల్స్ ఇస్తాం, ఇవ్వండి. వాళ్ళని కాంటాక్ట్, రైతులు ఎక్కడి నుంచి మీకు కాంటాక్ట్ చేసినా కానీ మీరు పంపిస్తాను. పోస్టల్ చార్జెస్ కనుక బేర్ చేస్తే మళ్ళీ మీకు సీడ్ వెనకకి ఏమన్నప్పుడు నామినల్ ఛార్జ్ తోటి ఇస్తాము. సో న్యాచురల్ ఫార్మింగ్ గురించి ఫైనల్గా, న్యాచురల్ ఫార్మింగ్లోకి రావాలనుకుంటున్న రైతులు కానీ, ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం అనుకుంటున్న కొందరు రైతులు కానీ, నిజంగా చేస్తున్న రైతుల గురించి కానీ మీరేం చెప్తారు? సలహా ఏమన్నా ఇస్తారా? మనకి ఆంధ్ర, తెలంగాణ,
అలాగే రాయలసీమ ఇటువంటి ఏరియాల్లో చాలామంది రైతులు ఔత్సాహిక రైతులు వ్యవసాయాలు చేస్తున్నారు. ఓకే. ముఖ్యంగా బాపారావు అని ఒక అతను ఇక్కడ మనకి అత్తోటలో ఉన్నాడు. ఓకే. చందుల్ కుమార్ రెడ్డి అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. అలాగే ఇక్కడ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కొంతమంది రైతులు ఉన్నారు. ఓకే. ఈ రైతులందరూ కూడా ఏం చేస్తున్నారంటే మంచి వ్యవసాయం పండిస్తున్నారు, అన్నీ బాగున్నాయి, దిగుబడి వస్తున్నది, అన్నీ బాగున్నాయి. ఓకే. కానీ నామినల్గా ఇవ్వాలి. రేట్ ఎప్పుడు కూడా మనము దిగుబడి మనకు తక్కువైంది కదా అని చెప్పేసి రేట్ పెంచకూడదు. ఎక్కడ పెంచాలంటే నిజంగా అతనికి అంటే మనము సమాజం మీద గౌరవం ఉండి నామినల్ ఛార్జీలు తీసుకొని ఆర్టిఫిషియల్గా దాని రేటు పెంచే మన మార్కెట్ డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని చేయకుండా ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటే డెఫినెట్గా ఈ విత్తనాలన్నీ కాపాడబడతాయి. ఎవరైతే కమర్షియల్ ఎలిమెంట్స్తో ఆలోచించి దాన్ని డెవలప్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం అనుకుంటారో అప్పుడు వాళ్ళకి ఇంకో థాట్ వస్తుంది, ఎక్కువ దిగుబడి తీద్దామని దానికి వేరే విధంగా ఏదైనా కెమికల్స్ ఫెర్టిలైజర్స్ వేయడమో చేస్తారు. అలాంటప్పుడు విత్తనం డైల్యూట్ అయిపోయి దాని క్యారెక్టరిస్టిక్స్ డ్రాప్ అయిపోతాయి. అలాగే ఇప్పుడు వైట్ రైస్ రూపంలోనే మార్కెట్లో దొరుకుతున్నాయి. ఏంటి ఆ వైట్ రైస్? షుగర్ ఫ్రీ రైస్ అంట. వైట్లో షుగర్ ఫ్రీ ఎక్కడ వస్తుంది? దాని మీద ఒక పొర ఉండి దంపుడు బియ్యం తింటే బి కాంప్లెక్స్ 80% ఫైబరు, వీటితో పాటు విటమిన్స్, ఇవన్నీ పోషకాలు ఉంటేనే ఆ విధంగా మన బాడీలో ఉన్నటువంటి షుగర్ లెవెల్, బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గుతాయి. అంతే తప్ప వైట్ రైస్ తినడం వల్ల అవ్వదు. ఆ వైట్ రైస్ కూడా జెనెటికల్ మాడిఫైడ్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. ఆ సత్యమేవ జయతే అని ఒక ప్రోగ్రామ్ జరిగింది. సత్యమేవ జయతే అనే ప్రోగ్రాము ఒకప్పుడు అమీర్ ఖాన్ గారు ఢిల్లీలో బాంబేలోనూ ఢిల్లీలోనూ కార్యక్రమం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేశారు. ఒకసారి ఏం చేశారంటే 100 మంది తల్లుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఒక సంవత్సరం 2 సంవత్సరాల వయసు ఉన్న చంటి పిల్లలతో పాటు ఆ ప్రోగ్రాంలో కూర్చున్నారు. ఇండియాలోనే ప్రముఖమైనటువంటి 10 మంది డాక్టర్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఈ ప్రోగ్రామ్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. డైరెక్ట్గా అడిగాడు, అమ్మా మీ పిల్లలకి ఎటువంటి ఆహారం ఇస్తున్నారని అడిగాడు. మేము మంచి ఆహారం ఇస్తున్నాం, మంచి పోషక విలువలు ఉన్నవి ఇస్తున్నాం, అన్నీ బాగున్నాయి. అమ్మ మీ పిల్లలకి చంటి పిల్లలు 1 year కిడ్స్ ఉన్నారు వాళ్ళు కదా, వాళ్ళకి మీరు మీ తల్లిపాలు ఇస్తున్నారా అని అడిగాడు. ఇస్తున్నామండి, అందువల్ల యాక్టివ్గా ఉన్నారు. వెరీ గుడ్, అందరు క్లాప్ కొట్టారు. సరే మీరు కూరగాయలు గట్ట కొంటారు కదా మార్కెట్లో, అవన్నీ ఎలాగా మీరు వాడుతున్నారంటే మేము కొంతమంది చెప్పారు ఉప్పు నీటిలో కడుగుతామండి, మామూలుగా కడుగుతామండి, తరుగుతామండి, పెడతామండి. వెరీ గుడ్, ఇప్పుడు మీ ఛాన్స్ అయిపోయింది, ఇప్పుడు డాక్టర్స్ మాట్లాడండి అమ్మ అని చెప్పారు. అమ్మ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఆరోగ్యం గురించి ఈ పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారో ఆ తల్లులు తీసుకున్న ఆహారం విషయంలో మీరేమైనా చెప్పదలుచుకున్నారా? వాళ్ళు ఎలాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా అని అడిగారు. అడిగితే వాళ్ళు 2-3 మామూలుగా చెప్పారు. ఒక లేడీ డాక్టర్ ఏడుస్తుంటే ఏమమ్మా అంటే ఏం చెప్పమంటారు బాబు, ఇప్పుడు మీరు ఏవైతే తల్లిపాలు ఉన్నాయో ఈ తల్లిపాలన్నింటినీ మేము చెక్ చేసాము, తల్లిపాలందరివి కలెక్ట్ చేసి చెక్ చేసాము. ర్యాండమ్గా చెక్ చేస్తే 70% పురుగుల మందుల అవశేషాలు ఆ మిల్క్లో ఉన్నాయి. తల్లిపాలలో పురుగుల మందుల అవశేషాలు ఉన్నాయి. అయితే తల్లిపాలు శ్రేష్టమని మనం చెప్తున్నాము. ఆ పాలు తాగినంత ఆ విషతుల్యమైనటువంటి ఆ పాలను తాగిన ఆ పిల్లవాడు ఆరోగ్యంగా ఉంటాడని మనం అనుకుంటామా? ఇది ఎప్పుడుది 10 సంవత్సరాల క్రితం వీడియో ఈ ప్రోగ్రామ్. ఇప్పటికి మాది ఇంకా 70 నుంచి పెరిగే ఉంటుంది తప్ప తగ్గదు. సో ఇటువంటి సమాజంలో మనం ఉండి మనం ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం? మన పిల్లలకి ఆరోగ్య భారతం ఇద్దాం అనుకుంటున్నావా, పొల్యూటెడ్ భారతం ఇద్దాం? పంచభూతాలు కలుషితం అయిపోయాయి. మనం మానవ తప్పిదమే. ఎప్పుడైనా మేల్కొని నెక్స్ట్ జనరేషన్ ఏదైతే రానున్న జనరేషన్కి విత్తనాలు ఎలాగైతే కాపాడుకుంటున్నామో మన ఆహారాన్ని కూడా మనం మంచి ఆహారాన్ని ఇవ్వకపోతే వాళ్ళ DNA పవర్ ఉండదు. మనం అతి భయంకరమైన కరోనా ఎదుర్కోగలిగామంటే బికాస్ ఆఫ్ అవర్ DNA ఈజ్ వెరీ పవర్ఫుల్. ఈ రోజు కూడా ప్రోబయోటిక్ రైస్ అని ఏదో మంచి రైస్ తినబట్టి ఆ DNA మన బిడ్డల్లో ఉన్నది కాబట్టి మనం చాలా తక్కువ నష్టంతో మనం ముందుకెళ్ళగలిగాం. ఇక రెండోసారి ఏదైనా ఎటువంటి ఉపద్రవం వస్తే మనం ఎదుర్కొంటాం అనే ధైర్యం అయితే సన్నగిలిపోతున్నది. అందుకోసం ఈ వీడియో చూస్తున్న ప్రకృతి వ్యవసాయ రైతులైతేనేమి ఎవరు స్వచ్ఛందంగా వాళ్ళ మనసులో ముందు మీరు పండించిన పంటలు మీరు తినండి, అమ్మడం మీద దృష్టి పెట్టకుండా మీరు తిని ఆరోగ్యంగా ఉండి తర్వాత మీకున్నటువంటి ఎక్సెస్ని అమ్మడానికి లేదంటే విలువ ఆధారిత ఉత్పత్తులుగా జోడించి చేస్తే మీకు డబ్బులు వస్తాయి తప్ప ధాన్యాన్ని ధాన్యం రూపంలో మీద రావు. పోవాలంటున్నారు రైతులు అందరూ కూడా సొంతంగా చేసుకోవడము, వాళ్ళ మార్కెట్ వాళ్ళే చేసుకోవడము. ప్రకృతి వ్యవసాయ రైతులు స్వచ్ఛందంగా ముందు మీరు పండించిన పంటలు మీరు తినడం
మొదలెట్టి ఓకే మిగతా వాళ్ళకి సజెషన్ ఇవ్వండి. అలాగే విత్తనాలు కాపాడండి. మీ విత్తన బ్యాంకును మీరే రెడీ చేసుకోండి. సొంత విత్తన నిధి పెట్టుకోవాలని నేను చెప్పాను కదా, చాలా మందికి డౌట్లు వస్తాయి. ఎలా దాచుకోవాలి, రిజర్వేషన్ ఎలాగా, ఏమీ లేదు. చాలా 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 సింపుల్ అనమాట. మన ఇంట్లో ప్లాస్టిక్ కాని వస్తువులు ఏమున్నాయి జాగ్రత్తగా చూసుకొని, గుడ్డ సంచులు ఫస్ట్ ప్రిఫరెన్స్. గుడ్డ సంచులు ఆ గుడ్డ కూడా కాటన్ అయ్యి ఉండాలి. ఆ కాటన్ సంచుల్ని చక్కగా పాత తువ్వాలు లుంగి పంచుల్ని చక్కగా 4 సంచులు కుట్టించేసుకుంటే అందులో విత్తనాలు దాచి కొన్ని వేపాకులు కానీ కానుగాకులు కానీ వేసి దాన్ని మూట కట్టి పెట్టాలి. ఇది ఒక పద్ధతి. రెండోది గాజు సీసాలు కంపల్సరీగా నీట్గా కడిగి డ్రై చేసి ఎండబెట్టి దాంట్లో ఈ 2 వేపాకులు, అలాగే నేను చెప్పిన కానుగాకులు, అలాగే ఏమైనా ఒక ఇంగువ కూడా వేస్తే కొన్ని పురుగు పట్టకుండా ఉంటాయి. అలాగే ఎండుమిర్చి, రైస్కి అయితే ఎండుమిర్చి, ఇవి వేసి ఆ బాటిల్లో మనకు ఇంపార్టెంట్ అనుకున్నవి పెట్టుకోవచ్చు. కొన్ని ఎండుమిర్చి అనేవి ఓన్లీ రైస్ వెరైటీస్కి వేసుకోవాలి, అంతే తప్ప మిగతా వాటికి వేయకూడదు. ఇకపోతే గాజు సీసాలు అయిపోయి వెదురు బొంగులు పెద్ద పెద్ద ఇంత వలం ఉంటాయి, అవి కట్ చేసి వాటిలో విత్తనాలు దాచుకొని మనం గడ్డి బీరడాలాగా చేసి దాన్ని పెట్టి పక్కన పెట్టవచ్చు. ఇప్పుడు మీకు 3 రకాలు చెప్పాను. ఒకటి గుడ్డ సంచులు, 2 గాజు సీసా, 3 వెదురు బొంగులు, 4 కుండలు, మట్టి పాత్రలు, గోనలని, జాడీలని పెద్ద పెద్ద ఉండి దాని నిండా కూడా విత్తనాలు దాచుకోవచ్చు. 4 5వ దగ్గరికి వచ్చేసరికల్లా వెదురుతో తయారు చేసినటువంటి బుట్టలు ఉండేవి. 100 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలు, 200, 300 కేజీలు, కొన్ని 20 బస్తాలు పట్టినవి కూడా గాదెలు, పొడకలు అంటారు. వాటిలో ధాన్యం దాచుకోవచ్చు. కాకపోతే దాని చుట్టూ కూడా ఆవు పేడ, అలాగే మనకి ఈ చెరువు మట్టి ఏదైతే ఒండ్రు మట్టి ఉంటుందో ఆ గమ్లాగా ఉంటుంది, వీటిని కలిపి మనం 2 పక్కల రాసి ఎండబెట్టి అందులో గడ్డేసి గడ్డిలోని విత్తనాలు దాచాలి. ఇది ఒక 5వ పద్ధతి. 6వ పద్ధతి, మనకి పూర్వం మా గ్రాండ్ మదర్ ఏం చేసేవారంటే తీపి గుమ్మడికాయ బదలు కొట్టి తీయగానే అందులో నుంచి విత్తనాలు వచ్చేవి. గుమ్మడికాయ వంట చేసుకోగా విత్తనాలన్నింటినీ మేము ఒలుచుకొని తినేవాళ్ళం. కానీ ఆ కొద్ది విత్తనాల్ని, ఆ గమ్ముగా బంకగా ఉన్న విత్తనాల్ని మా మామగారు ఏం చేసేవారు, ఇలా తీసి పెరట్లో ఉన్నటువంటి ఆవుల శాలలో ఇలాగ గోడకి ఇలా రాసేవారు. ఆ మట్టి గోడలు కాబట్టి ఆ గోడకి ఇలాగ అంటుకునేవి. నెక్స్ట్ ఇయర్ అవి తీసేవారు. అంతవరకు ఆ గమ్ము దానికి పట్టేసి ఉంటుంది. ఎందుకు, అది పేడతో అలికిన గోడ కాబట్టి అంటుకునేవి. ఈ విధంగా కొన్ని విత్తనాలు, మన తీపి గుమ్మడి, యాషగాడు, బూడిద గుమ్మడి, ఆనపకాయ, వీటిలో ఏదైతే జిగురు పదార్థం ఉన్నదో అది కూడా మనకి అంటుకుంటుంది. అదొక పద్ధతి. 6 7వ పద్ధతి ఉంది. ఏవైతే క్రేపర్స్ ఉన్నాయో, కాకర, బీర, సొరకాయ, ఆనపకాయ, బూడిద గుమ్మడి, తీపి గుమ్మడి, ఎన్ని తీసుకున్నా అన్ని విత్తనాలని కూడా మనం ఎన్ని అయితే విత్తనాలని నెక్స్ట్ టైం వేయాలనుకుంటున్నాం వాటన్నిటిని కూడా పేడతో పిడకలు చేసి ఆ పిడకల మధ్యలో వీటిని గుచ్చేయాలి. గుచ్చినట్టు అందులోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇలాగ చేసేసి దాన్ని ఎండబెట్టేసుకొని ఆ పిడకల్ని డైరెక్ట్గా ఎండబెట్టుకొని ఒక బ్యాగ్లో పెట్టుకొని ఆ బ్యాగుల మీద పేరు రాసుకొని నెక్స్ట్ ఇయర్ ఈ పిడక తీసుకుని డైరెక్ట్గా వేసేస్తే జర్మినేషన్ వచ్చేది. అంతే, వాటర్ పడగానే మనం దాని సీడ్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఆ పేడలో ఉన్న పోషకాల వల్ల జర్మినేషన్ టక్ మన తొందరగా వస్తుంది. ఒకటి రక్షింపబడుతుంది పెస్ట్ నుంచి. ఈ విధంగా కొన్ని వందల రకాలు, ఒక్కొక్క రాజస్థాన్ ఒకలాగా, తమిళనాడు ఒకలాగా, ఆంధ్రప్రదేశ్ ఒకలాగా, తెలంగాణ ఒకలాగా, ఈ రోజు కూడా ఒరిస్సాలో ఒక మంచి పద్ధతి ఉంది. ఆంధ్రాకి ఒరిస్సాకి బోర్డర్లోనే ధాన్యాన్ని పాతర ధాన్యం అంటారు. మీరు కావాలంటే ఒకసారి మీకు చూపిస్తాము. ప్రతి ఇంటి ముందు ఆ విలేజ్లో, కొన్ని విలేజ్లో ఈ రోజు కూడా మహేంద్ర తనయ రివర్ పరివాహక ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఈ రోజుకి వాళ్ళ ఇంటి ముందు గొయ్యి తవ్వుతారు. ప్యాడీ సీజన్ జనవరి కదా, జనవరిలో ఎప్పుడైతే ప్యాడీ కటింగ్ అయిపోయి ఇంటికి సంక్రాంతికి ఇంటికి ధాన్యం వస్తాయి, ధాన్యం ఎన్ని కావాలంటే అన్నిటినీ ఆ గోతులోనేమో శుభ్రంగా మట్టి నీట్గా తీసేసి ఆ ఎన్ని బస్తాలు పడితే అంత గొయ్యి తవ్వుతారు. తవ్విన తర్వాత గడ్డేస్తారు. గడ్డేసిన తర్వాత మంచి పంచి తీసుకొచ్చి పంచి వేస్తారు. ఆ పంచి అంతా కూడా బోర్డర్లో ఉంటుంది. ఆ మధ్యలో ధాన్యం పోస్తారు. ఈ పంచి మళ్ళీ దాని మీద కప్పేస్తారు. మళ్ళీ దాని మీద పూర్తిగా గడ్డి కప్పుతారు. దాని మీద మట్టి వేస్తారు. మట్టి వేసిన తర్వాత దాన్ని ఒక దిబ్బలాగా తయారు చేస్తారు. ఇంటి ముందు ఒక చిన్న గుట్టలాగా తయారవుతుంది. దాని మీద కళ్ళాపు జల్లి పేడ తాలికేసి ముగ్గులు వేస్తారు. పిల్లలందరూ దాని మీద ఆడుకుంటారు. ప్రతి ఇంటి ముందు ఉంటుంది. మీకు కావాలంటే ఆ వివరాలు కూడా మీకు త్వరలో అందిస్తాను. అంటే ప్రతి ఒక్క రాజస్థాన్ అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ
విత్తన సంరక్షణ పద్ధతులు ఆ ఏరియాకి తగ్గట్టు ఉంటాయి. ఉంటాయి. ట్రైబల్ ఏరియా, కొండ ప్రాంతం వాళ్ళు ఒక రకంగా దాచుకుంటారు. అవును. అలాగే చోపర్స్ని దాచుకోవడానికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దుంప జాతికి చెందినటువంటి అల్లం, పసుపు, అవును, చామదుంపలు ఇటువంటివి ట్రైబల్ ఏరియాలో నేను చూసిందే చెప్తున్నాను. అతను కూడా ఒక చెట్టు నీడలో గొయ్యి తవ్వుతాడు. గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో గడ్డి వేసి ఆ గడ్డిలోనేమో ఈ చోపర్స్ అన్ని కూడా వేసేసి మళ్ళీ గడ్డి కప్పేసి దాని మీద మట్టి ఎగేసేసి మళ్ళీ పేడతో అలికేస్తాడు. పేడ, చెరువు మట్టి రెడీ చేసుకుని ఉంచుకొని వీటన్నిటిని అలికేసి ఉంచుకుంటాడు. ఈ చోపర్ 1 year వరకు కూడా అందులోంచి బయటికి రానంత వరకు హ్యాపీగా ఉంటుంది. జర్మినేషన్ పడిపోదు, ఏమీ ఉండదు. ఇది ఒక పద్ధతి చోపర్. చోపర్స్ ని గన్నీ బ్యాగ్స్ లో వేసి ప్యాక్ చేసి ఒక రూమ్ లో పెట్టేస్తే మొలకలు వస్తాయి. ఇది ఒక పద్ధతి. ఇలాగ రకరకాలైనటువంటి పద్ధతులు, ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క రకమైన నిర్దిష్టమైనటువంటి నిల్వ విధానం పద్ధతి ఉంటుంది. పెసలు, మినువులు ఉంటాయి. వీటిని కొన్ని ఏరియాలో పిడకల కాల్చగా వచ్చిన బూడిద, ఒక గోనిపట్ట పట్టుకుంటారు. గోనిపట్టకి 4 మూలల్లో 2 మూలలు ఒకరు 2 మూలలు ఒకరు పెట్టుకుని మధ్యలో పెసలు వేస్తారు, లేకపోతే మినువులు వేస్తారు, లేకపోతే కందులు వేస్తారు. వేసి కొద్దిగా బూడిద, కొద్దిగా నీళ్ళు చిలకరిసి ఇలాగా ఇసుక జల్లించిన ఈ బూడిద దాని మీద కోటింగ్ అయిపోతుంది. విత్తన గుళికలు అంటారు దాన్ని. ఈ విధంగా 2-3 పర్యాములు చేసిన ఆ విత్తనం డబుల్ త్రిబుల్ అవుతుంది. ఇంత లావ్ అయింది. నాటిని నీడలో ఆరబెట్టేసి ఒక కుండలోనో గోనిపట్టలోనో దాచుకుంటారు. నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ కూడా పనిచేస్తుంది. ఈ బూడిద అనేది కార్బన్, దాంట్లో ఉన్నటువంటి సేంద్రియ కార్బన్ 0.1% ఉన్నా సరే జర్మినేషన్కి ఉపయోగపడే కార్బనం. ఇలాగా ఏ విత్తనం తీసుకుంటే ఆ విత్తనానికి ఉంది. అలాగే బీరకాయ తీసుకుంటే బీరకాయ, పండిపోయిన బీరకాయని మనం అలాగే ఉంచేస్తే 5 కాదు 10 సంవత్సరాలైనా అలాగే చెక్కు చెదరదు. సొరకాయ, బీరకాయ, ఒక గుమ్మడికాయ అవ్వదు. కానీ ఈ మిగతా బీరకాయ కానీ, సొరకాయ కానీ, ఆనపకాయ కానీ కొన్ని ఇలా దాచుకోవచ్చు. సో విత్తన సంరక్షణ, విత్తన పద్ధతులు, దాచుకునే పద్ధతులు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పద్ధతులు ఉంటాయి. కానీ సొంత విత్తన నిధి పెట్టుకోవడమే కాకుండా విత్తనాలను దాచుకునే పద్ధతిని కూడా మనం తెలుసుకుంటే మంచిది. ఆ విధంగా ప్రతి ఒక్క రైతు చేయాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.